అన్న మీ పేరేంటన్నా? నా పేరు కార్తీక్ అన్న. కార్తీక్. ఏం చేస్తారు మీరు? చిన్న వర్క్. ఓకే. ఏ నియోజకవర్గం మీది? ధర్మవరం నియోజకవర్గం. ధర్మవరం. ఎలా ఉందన్న పరిపాలన? అంతేనా, జగన్ రెడ్డి ఎట్లుందో మా పరిపాలన కింద అట్లే ఉంది అంతే. రాష్ట్రాన్ని బట్టే నియోజకవర్గం కూడా పరిపాలన. ఆయన ఊరికే షోలకు మాత్రం ఆ సంది ఈ సంది బలంగా తిరిగి వస్తాడు కానీ చేసింది పొడిచింది మాత్రం ఏం లేదు. అన్ని చెప్తారు నా బీసీలు ఎస్టీలు నా వాళ్ళు అందరూ. ఓట్ల టైం కదన్న ఇప్పుడు. వాళ్ళకి ఇప్పుడు అందరూ వాళ్ళే అవుతారు, వాళ్ళే అందరూ అవుతారు. ఇప్పుడు ఏ కులమైనా ఇప్పుడు వాళ్ళ కులం కిందకే వేసుకుంటారు. అవసరం కదా ఇప్పుడు ఓట్లు అడగల. సందుకి తిరుగుతాడు, ఆ సమస్య ఉందంటాడు, ఈ సమస్య ఉందంటే ఆటి వరకే. ఓన్లీ కెమెరా ముందు ఉంటే మాత్రం షో మాత్రం దండిగా ఉంటుంది. కెమెరా దాటినామా ఇంకా అయిపోయి ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకి కూడా తెలియదు అంతే షో. ఇప్పుడు మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి కదా? అవునండి. పేరేంటి? సత్యకుమార్. ఆయన ఎట్లుందన్న పరిస్థితి? ఆయన ఈసారి భారీ మెజారిటీతో గెలవాలి, గెలుస్తాడు కూడా కన్ఫర్మ్ ఖచ్చితంగా. విపరీతమైన వ్యతిరేకత మొదలైంది కేతిరెడ్డి మీద కూడా. ధర్మవరం మొత్తం చాలా వ్యతిరేకత ఉంది అతనికి. సో భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశిస్తాను. ఇప్పుడు ఆయన గుడ్ మార్నింగ్ అదే దాని గురించి చెప్తున్నా. గుడ్ మార్నింగ్ అని ప్రతి సందు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన దానికి ఏం ప్రయోజనం? ఏ సందులో ఏ ప్లేస్ ఖాళీగా ఉందో చూడడానికి సరిపోతుంది అతనికి టైం అంతే. ఇక్కడ మీకు రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎట్లుందన్న? మీ ట్రావెల్ చేసినప్పుడు మీరే చూసింటారు రోడ్లు ఎక్కడెక్కడ. ఇప్పుడు మా ఇంటి ముందరే ఉంది, ఇప్పుడు మా పల్లెలో ఉంది, మా ఇంటి ముందరే వేసారు రీసెంట్గా. అక్కడ మట్టి తప్ప ఏమీ లేదు. వెహికల్ పోతే దుమ్ము తప్ప రోడ్డు కనపడదు. కరెంటు బిల్లు అన్ని ఎట్లా పెంచినాడు కదన్నా, మొన్న ఒకసారి పెంచినాడు. అంత బాధుడే అంటాడు కానీ అందరికి మించి అతనే ఎక్కువ బాధతున్నాడు జనాల్ని. కరెంటు బిల్లులు లాస్ట్ 1 yearలోనే 3 times పెంచినారు. లాస్ట్ మంత్ కూడా పెరిగింది అనుకోండి కరెంట్ బిల్. చాలా మంచి జరుగుతుంది. అభివృద్ధి అనేది కనపడుతుంది అన్న. కంటికి ఏ అభివృద్ధి కనపడుతుంది? జాబ్ క్యాలెండర్లు అన్నాడు, ఏ సంవత్సరం వాలంటీర్లు తప్ప ఏమన్నా ఫిల్ చేసినాడా? ఏం ఫిల్ చేయలేదు. ఇంకేం ఉపయోగం ఉంది అతను వచ్చి? అతను ఉన్నాడు, ఆయన ఎవరు ఐటీ మినిస్టర్ అమర్నాథ్. ఏం ఫ్యాక్టరీలు తెచ్చినావయ్యా అంటే అతను చెప్తాడు మసాలా పొల్లు, అప్పలాల ప్యాకెట్లు. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందో లేదో, అతనికి ఉపయోగం ఉందో తెలియదు. ఇంకా కంపెనీలు అంటావు అతనికి సంబంధించిన మందు ఫ్యాక్టరీలన్నీ తెచ్చుకున్నాడు. రాష్ట్రానికి అదేమి ప్రత్యేక హోదా అన్నాడు, తెచ్చినాడు. ప్రెసిడెంట్ మెడల్ తెచ్చినాడు, రైల్వే జోన్ తెచ్చినాడు. ఏం తెచ్చినాడు అంటే మందు బ్రాండ్లు తెచ్చినాడు. దాంట్లో నేను అదే అంటున్నా, ఈ మనకు తేవాల్సిన అభివృద్ధి అంతా మందులో తెచ్చినాడు అనమాట. ప్రెసిడెంట్ మెడల్, రైల్వే జోను, వరల్డ్ కప్, భూము ఇలాంటివన్నీ అవే బాగున్నాయి అంటారులే జనాలు. ఏమంటే మేము రేట్లు పెంచితే జనాలు తాగే తగ్గిస్తామంటారా అట్లా. చూద్దాం మరి ఈసారి 2024కి ఏ ఎజెండాతో వస్తాడో. 2019లో ఏమో మద్యపాన నిషేధం అన్నాడు. మరి ఈసారి చూడాలి, మరి ఈసారి ఏ ఎజెండాతో వస్తాడు. నాకు తెలిసి ఇప్పటికి 70 మంది ఎమ్మెల్యేలు ఏం మార్చాడు కాన్స్టిట్యూషన్స్లో కూడా అతను. ఏమంటే నాకు తెలిసి ఈసారి కొత్త ఎజెండాతో వస్తాడు. అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎమ్మెల్యేలను మార్చామనే ఎజెండాతో రావచ్చు అనుకుంటున్నా. ధర్మవరంలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సత్యకుమార్ వస్తారండి. 100%. థ్యాంక్ యూ.